పొన్నం ప్రభాకర్ గారు అంటున్నాడు కేటీఆర్కి తెలియదా అది కేంద్రం ఇస్తుంది యూరియా మేము ఇస్తామా? చాలా విషయాలతోటి కేంద్రం సంబంధం ఉంటుంది. మరి వ్యవసాయం చూసేది ఎవరు? మనమే కదా. యూరియా ఎప్పుడెంత అవసరం ఉంటుంది, బఫర్ ఎంత పెట్టుకోవాలి, ఏం తెచ్చుకోవాలి తెలియదా? ఇంకా ఉల్టా మమ్మల్ని అంటున్నాడు కృత్రిమంగా లైన్లు సృష్టిస్తున్నామట. కొద్దిగానైనా సిగ్గుశరం ఉండాలండి మాట్లాడేటప్పుడు. బాధ్యత గల మంత్రులుగా ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రతిపక్ష నాయకుడు ప్రజల కోసం మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నాము ఏమంటున్నామనే విషయాన్ని గమనించి మాట్లాడాలి కదా. ఏదో కృత్రిమ కొరత మేము సృష్టిస్తున్నామని చెప్తా ఉన్నాడు, లేదా మేము అటువంటి మాటలు మాడుతున్నారు. మరి కృత్రిమ కొరత ఎవరో సృష్టిస్తే మీరేమైనా గుడ్డి గురాల పనులు చదువుతా ఉన్నారా? గడ్డి బీక్తా ఉన్నారా? ప్రభుత్వం మీ దగ్గరే ఉంది కదా, విజిలెన్స్ శాఖ మీ దగ్గరనే ఉంది కదా, మొత్తం వ్యవస్థ మీ దగ్గర ఉంది కదా. కృత్రిమ కొరత సృష్టించేది ఎవరుంటే పట్టుకోండి, ఆ పని మీరు చేయాలి. కేంద్రం దగ్గర పోయి మాట్లాడాలి, మరింత శ్రమించాలి, మీ ప్లానింగ్ మంచిగా ఉండాలి. అంతేగాని కేటీఆర్ను తిడితేనో కేసీఆర్ గారిని తిడితేనో సమస్య సార్ట్ అవుట్ అవుతుందా? ఎంతసేపటికి ప్రశ్నిస్తే మమ్మల్ని తిడతామంటే, రైతుల తరపున మాట్లాడితే, రైతుల కష్టాల గురించి మాట్లాడితే, యూరియా కొరత గురించి మాట్లాడితే, సమస్యల గురించి ప్రస్తావిస్తే మమ్మల్ని డర్టీ మైండ్ అంటే ప్రజల తరపున 100 సార్లు డర్టీ మైండ్ అనిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.